ఒరిజినల్ అంటే మంచి క్వాలిటీ జిరాక్స్ పేపర్ ఇది, కొద్దిగా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు. చెప్తా, మార్కెట్లో చాలా మీరు మార్కెట్లో పేపర్ స్టోర్లో వెళ్తే ఈ పేపర్ నుంచి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇంపోర్టెడ్ పత్లా పేపర్ అని అంటారు. ఇంపోర్టెడ్ పత్లా పేపర్ అది. ఆ పేపర్ మన కరెన్సీ పేపర్కి కొంచెం సిమిలారిటీ ఉంది, పూర్తిగా లేవు, మాత్రం కొంచెం సిమిలారిటీ ఉంది. అదర్వైజ్ మన జనరల్ పేపర్ వాడితే ఆ జనరల్ పేపర్కి ఈ సౌండ్, ఈ క్రాక్లింగ్ సౌండ్ అంటారు దాన్ని, జనరల్ పేపర్కి ఆ సౌండ్ రాదు. ఆ పత్లా పేపర్కి కొంచెం సౌండ్ వస్తున్నాయని ఆ పేపర్ ఎక్కువ వాడతారు వాళ్ళు. ఇంపోర్టెడ్ పత్లా పేపర్ అని మార్కెట్లో ఆ టర్మ్ ఉంది. ఈసారి మాత్రం 2000 రూపీస్ నోట్ మార్కెట్లో ఏమొచ్చినాయి, ఈ నోట్లో ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. గతంలో ఉన్న నోట్స్తో చూస్తే సెక్యూరిటీ ఫీచర్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా నేను ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ మీకు చెప్తా, ఎలా నోట్స్ గుర్తించాలా. తర్వాత మన ఇంకా ఏముంది ఎక్స్ట్రా, ఎక్కడ బయట ఎక్కడ పేపర్లో కానీ ప్రకటనలు ఎక్కడ లేవు. మాత్రం కామన్ మ్యాన్ ఆ రెండు ఫీచర్తో ఫేక్ నోట్ డిటెక్ట్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ కూడా నేను చెప్తా. ఇప్పుడు ముందుగా గవర్నమెంట్ ప్రకటించిన ఈ ఆర్బీఐ ద్వారా ఈ ప్రకటన పేపర్లో, అన్ని పేపర్లో, టీవీలో ఇవ్వడం జరిగినాయి. ఈ నోట్లో ఏమేమి ఉన్నాయని అదే నేను చెప్తాను ముందుగా. దాంట్లో ఏం లేదు అయితే తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ 2000 రూపీస్లో ఫస్ట్ ఈ సైడ్, ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ 7 లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి 7. ఈ రేజ్డ్ లైన్స్ ఉన్నాయి. మనం టచ్ చేస్తే అర్థమవుతుంది అది రేజ్డ్ ఉన్నాయని. అది జెరాక్స్లో ఆ ఇఫెక్ట్ రాదు, జెరాక్స్ చేస్తే ఆ రేజ్ ఇఫెక్ట్ రాదు. రెండో, ఈ నోట్లో మెయిన్లీ మన థ్రెడ్, ఆర్బీఐ భారత్ థ్రెడ్ ఏముంది, ఆర్బీఐ భారత్ థ్రెడ్ అది ఆ ఫ్లూరోసెంట్ కలర్తో ఉంటుంది. మన అల్ట్రావైలెట్ లైట్ కింద ఈ నోట్ పెడితే నోట్లో ఉన్న ఫ్లూరోసెంట్ థ్రెడ్స్, తర్వాత ఈ ఆర్బీఐ భారత్ ఈ లైన్ మధ్యలో ఉన్న అది క్లియర్గా కనిపిస్తుంది. జిరాక్స్ పేపర్కి అది మన నోట్ పెడితే ఒకటి కలర్ వస్తుంది, ఆ ఫ్లూరోసెంట్ కలర్స్ ఆ థ్రెడ్ రాదు అక్కడ. మూడో, ఈ బ్లైండ్ మార్క్స్, బ్లైండ్ వ్యక్తి కోసం ప్రతి నోట్లో ఒక బ్లైండ్ మార్క్ ఉంటుంది. కొన్ని నోట్లో సర్కిల్ ఉంటుంది, కొన్ని నోట్లో ట్రయాంగిల్ ఉంటుంది, కొన్ని నోట్లో రెక్టాంగిల్ ఉంటుంది. ఆ బ్లైండ్ వ్యక్తికి చేతులు ఇస్తే ఆ మార్క్ని చూసి వాళ్ళు చెప్తారు ఇది 1000 రూపీస్ నోట్స్, ఇది 100 రూపీ నోట్ అని. సో ఇక్కడ ఈ నోట్లో కూడా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో రెక్టాంగిల్గా ఈ బ్లైండ్ మార్క్స్ పెట్టడం జరిగినాయి. అది కూడా రేజ్డ్ మార్క్. జెరాక్స్ కానీ దాంట్లో ఆ రేజ్ మార్క్ రాదు. బ్లైండ్ వ్యక్తి చేతిలో మీరు దొంగ నోట్ ఇస్తే ఆయన ఇమీడియట్ చెప్తారు ఈ నోట్ అది ఒరిజినల్ నోట్ లేవు అని. నెక్స్ట్, అది ఈ పోర్షన్లో ఈ సైడ్ ఫ్రంట్ పోర్షన్లో నోట్కి దాంట్లో సెమీ డ్రైడ్ ఆయిల్తో 2000 అని రాశారు. మనం డైరెక్ట్ చూస్తే అది కనపడదు. అది చూడాలా అయితే మనం ఇట్లా 45 డిగ్రీస్లో నోట్ రోల్ బెస్ట్ వే. అది మన నోట్ రోల్ చేయొచ్చు. రోల్ చేసి మన 45 డిగ్రీస్లో చూస్తే ఆ పోర్షన్లో మనకు కనపడుతుంది 2000 రూపీస్ అని ఆయిల్తో రాశారు వాళ్ళు. అట్లా 45 డిగ్రీస్ యాంగిల్లో మనం చూస్తే అది కనపడుతుంది ఆ 2000 అని దాంట్లో ఫిగర్ ఉంది అని. ఈ సెమీ డ్రైడ్ ఆయిల్తో ఉన్న ఈ ఫిగర్ ప్రతి నోట్లో ఉంటుంది. 500 రూపీస్లో గతంలో ఉన్నాయి, ఇప్పుడు 100 రూపీస్ నోట్లో కూడా ఈ పోర్షన్ ఏముంది, ఈ పోర్షన్లో 100 అని ఉంది. ఇట్లా చూస్తే మనకు కనపడద్దు. అది కూడా మళ్ళా 45 డిగ్రీస్లో బెస్ట్ వే అది రోల్ చేయాలా. రోల్ చేసి మన ఇట్లా చూస్తే మనకు క్లియర్గా కనపడుతుంది 100 అని. మీరు నోట్ బయట తీసి చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సో ఎవరు ఫేక్ కరెన్సీ తయారు చేస్తారు వాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది, ఇది కాపీ చేయడం. తర్వాత
ఈ వాటర్ మార్క్స్ ఏముంది, ఆ వాటర్ మార్క్స్ ఈ ఫేక్ కరెన్సీ ఎవరు తయారు చేస్తారు, వాళ్ళు ముందుగా ఒక స్కెచ్ ప్రిపేర్ చేస్తారు. స్కెచ్ ప్రిపేర్ చేసి మళ్ళా జెరాక్స్ ద్వారా ఆ వాటర్ మార్క్స్ ఆ నోట్కి వాళ్ళు ఇంపోజ్ చేస్తారు. సో ఒరిజినల్ గాంధీ బొమ్మది ఈ స్కెచ్ తయారు చేసిన గాంధీ బొమ్మది చాలా తేడా ఉంటుంది. ఆ వాటర్ మార్క్స్ మనం చూస్తే అర్థమవుతుంది సమ్ డిఫరెంట్ ఈజ్ దేర్ అని. అది కూడా మనం చూడొచ్చు. ఇంకో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఈ నోట్లో ప్రతి నోట్లో 2000 రూపీస్ నోట్ కావచ్చు, 100 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్ అండ్ 10 రూపీస్ నోట్. ఇప్పుడు అండ్ 500 రూపీస్ నోట్ ఇంకా నా దగ్గర రాలే. ఆ 500 రూపీస్ నోట్ ఇప్పుడు సిక్స్ టైప్ ఆఫ్ కరెన్సీస్, 7 అది 1 రూపీ నోట్ కూడా ఉంది. 7 టైప్ ఆఫ్ కరెన్సీస్ మార్కెట్లో ఉన్నాయి. సో ఈ ప్రతి నోట్లో కొన్ని సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్ మార్క్స్ ఎలా గుర్తించాలా అని సింపుల్ టెక్నిక్స్, ఏం పెద్ద దానికి ఈ రాకెట్ సైన్స్ కాదు. అది సింపుల్ టెక్నిక్. ఒక ప్లేన్ పేపర్ తీసుకోండి, ప్లేన్ పేపర్ ఆ నోట్ మీద పెట్టండి. మీరు నోట్ మీద పెట్టి మన క్రేయాన్ కలర్తో కానీ, క్రేయాన్ కలర్ పెయింటింగ్కి మనం వాడతారు ఆ కలర్ కానీ, హెచ్బి పెన్సిల్తో మీరు జస్ట్ ట్రేసింగ్ చేయాలా. ట్రేసింగ్ చేస్తే ఏమవుతుంది అని మీకు చూపెడతాం. ఇది 2000 రూపీస్ నోట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రేస్ చేసిన తర్వాత ఈ నోట్లో సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి. మధ్యలో ఆర్బిఐ అని పెద్ద అక్షరాలు ఉన్నాయి. ఆర్బిఐ ఈ నోట్ సెంటర్ పాయింట్ లో అది ఉంటుంది. ఆర్బిఐ అట్లా వర్టికల్. తర్వాత ఏ నోట్ అది ఈ డినామినేషన్ 2000 రూపీస్ ఉన్నాయి. సో 2000 రూపీస్ కి కూడా సెపరేట్ మన ట్రేసింగ్ లో ఆ 2000 రూపీస్ అని ట్రేసింగ్ లో వస్తుంది క్లియర్ గా. గాంధీ బొమ్మ కూడా ట్రేసింగ్ లో క్లియర్ గా వస్తుంది. ఎవరు ఈ నోట్ ఫేక్ నోట్ తయారు చేస్తారు, ఇలాంటి సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం కష్టం. సో ఈ సీక్రెట్ మార్క్స్ ఎవరైనా కామన్ మ్యాన్ జస్ట్ అది ప్లేన్ పేపర్ తీసుకొని ట్రేసింగ్ చేస్తే అది అర్థమవుతుంది నోట్లో ఆర్బీఐ ఉందా లేదా. ఒక నోట్ మీకు చూపెడతాం. సో ఇప్పుడు ఇది దొంగ నోట్ ఉన్నాయి. వాళ్ళు జస్ట్ అది కలర్ జెరాక్స్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫెక్షన్ కోసం ఇంకా కొన్ని నోట్స్ భవిష్యత్తు కూడా బయట వస్తుంది. సో ఈ నోట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ 7 లైన్స్ ఏమున్నాయి, ఆ లైన్స్ ప్లేన్ ఉన్నాయి, రేజ్ లైన్స్ కాదు. తర్వాత ఈ థ్రెడ్ పర్ఫెక్ట్ లేదు. అది క్లియర్ గా కనిపిస్తే మనకు అర్థమవుతుంది పేపర్ క్వాలిటీ బాగాలేదు. తర్వాత మెయిన్లీ నేను చెప్పిన సీక్రెట్ మార్క్స్ జస్ట్ మీరు ఏం లేదు, ప్లేన్ ఇది. ఈ సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం ఎవరికి కూడా కష్టంగా ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు ఈ 100 రూపీ నోట్ ఉంది. 100 రూపీ నోట్లో కూడా
ఈ 100 రూపీస్ నోట్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద చాలా పెద్ద 100 అని సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ట్రేస్ చేస్తే ఇక్కడ వస్తుంది 100 అని. సో ప్రతి నోట్లో ఈ ఆర్బీఐ అండ్ నోట్ డినామినేషన్ ఈ 2 సీక్రెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అది కాపీ చేయడం కష్టం ఎవరు కూడా. సో దానితో మనము ఐడెంటిఫై చేయొచ్చు. అదర్వైజ్ బెస్ట్ అది బ్యాంక్ క్యాషియర్కి అలవాటు ఉంటుంది. నోట్ పేపర్ టచ్ చేస్తే ఆయన చెప్తారు ఈ నోట్ అది ఒరిజినలా కాదా అని. ఇమీడియట్లీ డౌట్ వస్తుంది క్యాషియర్కి. అదే ప్రాబ్లం అది. వాళ్ళు ప్రింట్ చేసిన నోట్లో సర్క్యులేట్ చేస్తారు. బజార్లో మార్కెట్లో కొన్ని మషిన్స్ ఉన్నాయి, ఫేక్ కరెన్సీ డిటెక్షన్ మషిన్ అని. ఆ మషిన్లో